మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే సార్. నమస్తే సార్, ఈ మధ్య బాగా ట్రెండింగ్ లోకి వెళ్ళింది అని చెప్పాలి, ఒక హాట్ టాపిక్ అనుకోవచ్చు సార్. అవును. కొంతమంది నడవండి అంటున్నారు, మరి కొంతమంది ఎక్కువగా నడవకూడదు. మీరు కూడా గమనించి ఉంటుంటారు సార్, డాక్టర్స్ గా ఎక్కువ నడవకూడదు, మోకాళ్ళు అరిగిపోతాయి అంటున్నారు. ఎంత నడవాలో అంతే నడవండి అంట. మరి కొంతమంది 10,000 స్టెప్ ఖచ్చితంగా ఉండాలి ప్రతి లైఫ్ లో వాకింగ్ అని అంటున్నారు సార్. ఈ విషయాల్లో మా జనాలంతా సందేహంలో పడ్డాం సార్. యాజ్ ఎ సీనియర్ డాక్టర్ గా మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా కేసెస్ ని కూడా సాల్వ్ చేశారు కదా సార్. ఏం చెప్తారు సార్, పర్ఫెక్ట్ గా ఒక పర్సన్ ఎక్కువగా నడవాలా, తక్కువగా నడవాలా, అసలు నడవాలా నడవకూడదా, ఏ సిచ్యుయేషన్ లో వారికి వారి ఎగ్జామినేషన్ చేసుకొని నడవాలి, ఎంత నడవాలి, ఎన్ని స్టెప్స్, అది ఏంటి సార్ అసలు డీటెయిల్స్ ఒకసారి. అవును, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నడవడం అనేది మన హెల్త్కు వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది వస్తూ ఉంటారు నా దగ్గరికి మోకాళ్ళ నొప్పులతో వచ్చి, సార్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, నా మోకాళ్ళు కొంచెం అరిగిపోయినాయని చెప్పారు, ఇప్పటి నుంచి నడవకండి అని ఎక్స్క్యూజ్ చేస్తారు. సో అది వెరీ ఇంకరెక్ట్, ఇంప్రాపర్ అడ్వైస్. ఎవరికైతే కొంచెం అరిగిందో నడవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నడవడం వల్లనే మన మోకాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటాయి. పెయిన్ వస్తూ ఉంటుంది కదా సార్, పెయిన్ వచ్చినా కూడా ఎలా అంటే మనం బయోమెకానిక్స్ కు వెళ్తే మోకాళ్ళలో మోకాలు జాయింట్ గుజ్జు న్యూట్రిషన్ ఎలా వస్తుందంటే జాయింట్ లో ఉన్న ఫ్లూయిడ్స్ మనం నడవడం వల్ల వచ్చే ప్రెషర్ వేరియేషన్ వల్ల పంప్ అవుతాయి లోపలికి. సింపుల్ డిఫ్యూజన్ అంటాము. మనం నడవకుండా ఉంటే ఆ న్యూట్రిషన్ జరగదు. నడిస్తేనే ఇంపార్టెంట్. హెల్తీ జాయింట్స్ కు కొంత అమౌంట్ ఆఫ్ వాకింగ్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే కొంచెం డ్యామేజ్ అయిన జాయింట్స్ కు ఇంకా ఎక్కువ అవసరం. టెక్నికల్లీ స్పీకింగ్ నార్మల్ వాళ్ళకంటే అరుగుదల ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ నడవచ్చు. అది ఇంపార్టెంట్. నడవడం వల్ల తొందరగా అరుగుతాయి అనేది నిజం కాదు. సైంటిఫికల్లీ ప్రూవెన్. వాకింగ్ వల్ల మోకాళ్ళు అరగవు. వాకింగ్ వల్ల మోకాళ్ళు హెల్దీగా తయారవుతాయి. ఎప్పుడు మోకాళ్ళు అరుగుతాయి అంటే చిన్న చిన్న ఇంజురీస్ ఉండి, లిగమెంట్స్, మెనిస్కస్ ఇంజురీస్ ఉండి ట్రీట్మెంట్ తీసుకోకుండా నడవడము, రన్నింగ్ చేయడం వల్ల డ్యామేజ్ అవుతాయి. సో హెల్దీ జాయింట్స్ ఉన్నాయనుకోండి, వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాకింగ్ చేయడం వల్ల బాగా అవుతాయి, స్ట్రాంగ్ అవుతాయి. ఎవరైతే అరుగుదల స్టార్ట్ అయిందో నడవకుండా ఉన్నారనుకోండి, తొందరగా అరిగిపోతాయి. అమ్మో మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, పెరిగిపోతాయి అని కొంతమంది అన్నారు. నడవకుండా ఉండకూడదు, నడవాలి. ఎవరైతే నడవకుండా ఉంటారో వాళ్ళు తొందరగా అరిగిపోతాయి. ఎవరైతే నడుస్తారో స్లో డౌన్ అవుతుంది. అందుకని నడవడం అనేది చాలా ఇంపార్టెంట్. వాకింగ్ ఎవరికైతే లోపల డ్యామేజ్ ఉండి ఆ డ్యామేజ్ రిపేర్ చేయగలిగితే అది బెటర్. అండ్ వాకింగ్ అనేది చాలా మంది అడుగుతూ ఉంటారు, ఎంతసేపు చేయాలి, ఎలా చేయాలి, ఎన్ని స్టెప్స్ అనేది వేరియస్ ఏజ్ ని బట్టి ఉంటుంది, ఇండివిజువల్ ని బట్టి ఉంటుంది. మనం నడవడం అనేది దేర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ యాజ్ సచ్. హెల్దీ వాకింగ్ అంటే ఒక అడల్ట్ 40 minutes వాకింగ్ 5 days వీక్ చేస్తే ఇట్స్ గుడ్ వాకింగ్. బ్రిస్క్ వాకింగ్, కొంచెము అలసిపోవాలి వాకింగ్, ఏదో రొటీన్ గా వాకింగ్ చేస్తూ మన స్టెప్స్ కౌంట్ అనేది కొంతవరకు మిస్లీడింగ్. ఎందుకంటే మనం కూర్చున్నాం ఇక్కడ, నా దగ్గర ఇప్పుడు స్మార్ట్ వాచ్ ఉంది, నేను ఆన్ చేసి పెట్టేస్తే అది స్టెప్స్ చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన మూమెంట్స్, అది ఇండైరెక్ట్. అంటే యాక్చువల్ వాకింగ్, రియల్ వాకింగ్ ఏంటంటే పీడోమీటర్ అని ఉంటుంది. మన ఫీట్ కు మీటర్ పెట్టామనుకోండి డిజిటల్ది, అది ఎగ్జాక్ట్లీ చూపిస్తుంది. మన రిస్ట్ వాచ్ ప్రాబబ్లీ మే నాట్ బి అక్యురేట్. మనం నడిచేటప్పుడు పీడోమీటర్ అని ఉంటుంది, అది ఈజీలీ అవైలబుల్, ఎంత వెరీ చీప్ ఉంటుంది. అది పెట్టుకుని నడిచామనుకోండి కరెక్ట్ మనకు తెలుస్తూ ఉంటుంది, అది యాక్యురేట్. కానీ ఈ 10,000 స్టెప్స్ అనేది ప్రాబబ్లీ ఒక్కొక్కరు వేరియబిలిటీ ఉంటుంది. కొందరికి అంటే కొంత ఏజ్ వచ్చిన తర్వాత 6,000 to 7,000 స్టెప్స్ అనేది వెరీ గుడ్. యంగ్స్టర్స్ కు ప్రాబబ్లీ 10,000 స్టెప్స్ కంటే ఎక్కువ. మనమే డిసైడ్ చేయాలి, ఎవ్రీ ఇండివిజువల్ డిసైడ్. వాళ్ళది హెల్దీ హార్ట్ ఉండి మిగతా పార్ట్స్ అన్ని బాగున్నాయి అనుకోండి, రెగ్యులర్ వాకింగ్ అనేది ప్రాబబ్లీ 40 minutes is good. 40 minutes is good. Maybe 5 kilometers is good. 40 minutes లో 4 to 5 kilometers. మనం జనరల్లీ 1 hour లో 4 kilometers నార్మల్ వాకింగ్, స్లో వాకింగ్. అదే 40 minutes లో 4 to 5 kilometers చేశారనుకోండి, దట్స్ అ గుడ్ వాకింగ్.
ఓకే. అండ్ వాకింగ్ అనేది ఎలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో మనం టాప్ టు ది బాటమ్ తీసుకుంటే ఎలా సార్? వాకింగ్ చేయడం వల్ల మన హెయిర్ ఫాల్ కాదు. ఓకే. సో అందరికి వాకింగ్ చూయించింది, వాకింగ్ చేయడం వల్ల హెల్దీ హెయిర్ ఉంటుంది. ఓకే సార్. సెకండ్ థింగ్, బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది వాకింగ్ చేయడం వల్ల. చాలా మంది ఈ మెమరీ లాసు, ఫాల్స్ రావడము, మర్చిపోవడము వాకింగ్ వల్ల కొంతవరకు తగ్గుతుంటుంది. బ్రెయిన్ షార్ప్ అవుతుంది. మన కంట్రోల్ బాగుంటుంది, బ్రెయిన్ కంట్రోల్, కోఆర్డినేషన్. మనం ఏం చేస్తున్నాం, వాక్ చేస్తూ కింద ఓసారి నడుస్తున్న కింద పడుతుంది చూడండి, అది తగ్గుతుంది వాకింగ్ చేయడం వల్ల. మన విజన్ ఇంప్రూవ్ అవుతుంది వాకింగ్ వల్ల, షార్ప్నెస్ పెరుగుతుంది. మన ఎబిలిటీ టు కమ్యూనికేట్ ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకంటే మాట్లాడుతుంటాం వాకర్స్ తో. మన సెన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి, మన స్కిన్ ఇంప్రూవ్ అవుతుంది, మన మసిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, బోన్స్ ఇంప్రూవ్ అవుతాయి, జాయింట్స్ ఇంప్రూవ్ అవుతాయి. అదే విధంగా స్లీప్ బాగొస్తుంది. ఈవినింగ్ వాక్ చేసిన వాళ్ళకు దే విల్ హావ్ గుడ్ నైట్ స్లీప్. తర్వాత మన డైజెస్టివ్ సిస్టమ్ పెరుగుతుంది, అంటే మన ఎబిలిటీ టు డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అదే విధంగా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకు బౌల్ మూమెంట్స్ ఇంప్రూవ్ అవుతాయి. కాన్స్టిపేషన్ కూడా ఇది గుడ్ ట్రీట్మెంట్ వాకింగ్. యూరినరీ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా తక్కువ అవుతాయి. అండ్ ఈజ్ ఎక్సలెంట్ ఫర్ హార్ట్. వాకింగ్ అనేది బెస్ట్ మెడిసిన్ ఫర్ హార్ట్ కొరకు. అదే విధంగా షుగర్కు బెస్ట్ మెడిసిన్ ఇస్ వాకింగ్. ప్రతి డయాబెటిక్ పేషెంట్ కి సజెస్ట్ చేస్తారు. బ్లడ్ ప్రెషర్కు బెస్ట్ మెడిసిన్ ఇస్ వాకింగ్. మనం మెడిసిన్స్లో తీసుకుంటే బ్లడ్ ప్రెషరు, షుగరు, ఆస్టియోఆర్థరైటిస్, హార్ట్, టాప్ నెంబర్ 1 మెడిసిన్ ఇస్ వాకింగ్. తర్వాతనే మిగతా మెడిసిన్స్. సో అంత ఇంపార్టెంట్ వాకింగ్. కూడా బెస్ట్ నెంబర్ 1 మెడిసిన్ ఇస్ వాకింగ్. సో ఆ విధంగా వాకింగ్ అనేది ఒకప్పుడు విలేజెస్ లో రెగ్యులర్ గా, అంటే వాళ్ళు పొలానికి వెళ్ళే వాళ్ళు చాలా ఉండేది కాదు. మనం కూడా చాలా సార్లు వాకింగ్ చేసే వాళ్ళం రానప్పుడు. ఇప్పుడు ఎలా అంటే గేట్ దగ్గరికి వెళ్తేనే కార్, మళ్ళీ అక్కడ వెళ్ళి కార్, అన్ని ఆన్లైన్ ఆర్డర్స్, ఆన్లైన్ ఊబర్ అవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే వాకింగ్ అనేది చాలా తగ్గిపోయింది. సమస్యలు పెరుగుతున్నాయి, లైవ్లీ చూస్తున్నాం అసలు. ఎస్ సార్, ఇక్కడ వాకింగ్ అనగానే నెక్స్ట్ మళ్ళీ ఇమీడియట్ గా స్టెప్స్ ఎక్కే దగ్గర కూడా డౌట్ వస్తుంది. కొంతమంది గేటెడ్ కమ్యూనిటీస్ చూస్తున్నాం, అవాయిడ్ చేయడం జరిగింది. కొంతమంది హెల్దీగా ఉండడం కోసం స్టెప్స్ దిగండి అని డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు. దీంట్లో మీరేం చెప్తారు సార్? స్టెప్స్ ఎక్కడము దిగడం అనేది వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ ది బాడీ. నీ జాయింట్స్ ఎవరికైతే హెల్దీ నీ జాయింట్స్ ఉన్నావో ఇది వెరీ గుడ్ ఎక్సర్సైజ్. ఒక విధంగా అంటే మనకు జనరల్ గా ఒక స్టెప్ ఎక్కామనుకోండి ఆల్మోస్ట్ 1 calorie లాస్ అవుతుంది మనకు. ఓకే, అసలు క్యాలరీస్ ఎక్కడికో వెళ్ళి. అదే వాకింగ్ చేస్తే ఎక్కువ టైం వాక్ చేయవలసి వస్తుంది. జాయింట్స్ ఎవరికైతే హెల్దీగా ఉన్నావో స్టెప్స్ ఎక్కడం దిగడం అనేది వెరీ గుడ్ ఎక్సర్సైజ్. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే కండరాలు స్ట్రాంగ్ అవుతాయి. ఎందుకంటే మనము నార్మల్ వాకింగ్ అంటే మెట్లు ఎక్కాలంటే కండరాలు ఎక్కువ కంట్రాక్ట్ కావాలి. ఆ ఫోర్స్ జనరేట్ కావడం వల్ల ఏమవుతుంది, బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. జాయింట్ మీద లోడ్ పడడం వల్ల జాయింట్ స్ట్రాంగ్ అవుతుంది. మన మసిల్స్ కానీ, బోన్స్ కానీ, జాయింట్స్ కానీ లోడ్ పెట్టినప్పుడే స్ట్రాంగ్ అవుతాయి. లోడ్ లేకుండా జరగదు. ఎంతసేపు లోడ్ లేకుండా మూవ్ చేసినాం అనుకోండి స్ట్రాంగ్ కాదు. లోడ్ పెట్టి మూవ్ చేసినప్పుడే స్ట్రాంగ్ అవుతుంది. అందుకని మెట్లు ఎక్కడైనా హెల్దీ పీపుల్ కు ఇస్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. సార్, మరి స్టెప్స్ అడిగాము, వాకింగ్ అడిగాము, ఇండియన్ టాయిలెట్స్, అలాగే కింద కూర్చొని లేవడం కూడా చాలా భయపడుతూ ఉన్నారు. ఎక్కడ మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయా ఏంటి, ఇబ్బందిగా ఉంటుందా కింద కూర్చొని డైనింగ్ టేబుల్స్ యూస్ చేస్తారు? దీనిలో మీ క్లారిటీ ఏంటి సార్, మీరు ఏం చెప్తారు? అవును, కింద కూర్చొని లేవడం అనేది వెరీ గుడ్ ఎక్సర్సైజ్. ఇండియన్ టాయిలెట్స్ కూడా వెరీ గుడ్ ఎక్సర్సైజ్. కూర్చోలేకపోతున్నారు చాలా మంది, నొప్పి అంటున్నారు కదా సార్, దీనికి మీ ఆన్సర్ ఏంటి? అవును, ఎవరికి నొప్పి అవుతుందంటే ఎవరికైతే ఎర్లీ ఆర్థరైటిస్ ఉందో, కండరాలు బలహీనంగా ఉన్నవో, కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళు ప్రాబబ్లీ కింద కూర్చోవడం మంచిది కాదు. ఇండియన్ టాయిలెట్స్ మంచిది కాదు. కానీ హెల్తీ పీపుల్ కు కింద కూర్చోవడం అనేది వెరీ గుడ్ ఎక్సర్సైజ్. ఎందుకంటే కింద కూర్చొని లేచినప్పుడు మన జాయింట్స్ పైన లోడ్ పడి స్ట్రాంగ్ అవుతాయి. వాకింగ్ చేసినప్పుడు 6 to 7 times ఆఫ్ బాడీ వెయిట్ నీ జాయింట్ పైన పడుతుంది బికాస్ ఆఫ్ మసిల్ కంట్రాక్షన్. అదే కింద కూర్చొని లేచినప్పుడు 15 times. అంటే మనము నడిచేది 1 minute అంటే 5 minutes నడిచింది ఒక్కసారి కింద కూర్చొని సరిపోతుంది. గుడ్ ఎక్సర్సైజ్, అది వెరీ గుడ్ ఎక్సర్సైజ్. కానీ ఇండియన్ టాయిలెట్స్ ఎలా అంటే నాట్ హెల్దీ, హైజీనికలీ నాట్ హెల్దీ, బికాస్ దేర్ ఇస్ నో వాటర్ సీల్, వెట్, కంటామినేషన్, ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఇఫ్ యు జస్ట్ టేక్ యాజ్ ఎ టాయిలెట్, వెస్టర్న్ కమోడ్స్ ఆర్ బెస్ట్.
అంటే ఒక Indian- సర్టన్ ఏజ్ తర్వాత కానీ ఆ సమస్యతో సఫర్ అయ్యేవారు కానీ కానీ అంటే హెల్దీ చిన్నపిల్లలు కానీ ఎవరికైనా ఇండియన్ టాయిలెట్స్ Yes. అనేది ప్రాబబుల్లీ అన్హైజెనిక్ ఎస్ అన్హైజెనిక్ కానీ నీ జాయింట్స్ కింద కూర్చొని లేయడం అనేది చాలా థియరీ ఏంటిదంటే ఏంటి? ఇండియాలో ఆస్టియోఆర్థరైటిస్ ని వెరీ కామన్. ఎందుకు కామన్ అని హైపోథిసిస్ ఏం చెప్పారంటే మన రోడ్స్ సరిగా ఉండవు, మెట్లు ఎక్కి దిగడం ఎక్కువ చేస్తూ ఉంటాము, కింద కూర్చొని తింటూ ఉంటాము, ఇండియన్ టాయిలెట్స్ వాడతాము. అది ఒక థియరీ కానీ ప్రాబబ్లీ మే నాట్ బి ట్రూ. ఎందుకంటే జపనీస్ కూడా మీరు గమనిస్తే చాలా మంది కింద కూర్చొని తింటారు వాళ్ళలో మనంత ఇన్సిడెన్స్ లేదు. ప్రాబబుల్లీ మనది వేరే ఫ్యాక్టర్. మనము ఏం ఫ్యాక్టర్స్ మోస్ట్ ఆఫ్ ది టైం మేము చూసేది ఎలా అంటే చిన్న చిన్న ఇంజురీస్ అయితే సరిగా ట్రీట్మెంట్ తీసుకోరు, తొందరగా రారు, చాలా డిలే చేస్తారు. అవును సార్, అది ప్రాబబుల్లీ వన్ ఆఫ్ ద రీజన్ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉండటానికి. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎగ్జాక్ట్ క్లియర్ ఇన్ఫర్మేషన్. చాలా మంది డౌట్స్ సార్ ఇవన్నీ కూడా చిన్న చిన్న సందేహాలు అయినా, బట్ ఏం చేయాలి ఏం చేయకూడదో మైండ్ అయితే క్లమ్జీగా ఉంది, బట్ క్లారిటీ ఇన్ఫర్మేషన్, క్లియర్ ఇన్ఫర్మేషన్. నమస్తే సార్. నమస్తే.